లాస్ట్ వీకెండ్ సెకండ్ సాటర్డే సండే వచ్చినాయని శ్రీశైలం 2 days టూర్ ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయినాం. ఫస్ట్ డే శివయ్య దర్శనం అండ్ సైట్ సీన్స్, సెకండ్ డే అక్క మహాదేవి గుహలు చూద్దామని అనుకున్నాం. మాకు ఇంకెక్కువ టైం లేకుండే కాబట్టి ఇష్టకామేశ్వర అమ్మవారిని అయితే దర్శించుకోలేకపోయినాం. వాటర్ అయితే చాలా తగ్గినాయి, అటువైపు ఉన్నాయి కానీ ఇటు సైడ్ మొత్తం డ్రై అయిపోయింది. అక్కడ కనిపిస్తున్న 3 layer రోడ్ అంతా ట్రావెల్ చేయాలి. శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయినాం. మేము రెడ్డి సత్రంలో రూమ్ తీసుకున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ కౌంటర్లో ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మా రూమ్ కీస్ తీసుకొని చెక్ ఇన్ అయిపోయినాం. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పోయినా, మళ్ళీ ఇప్పుడే. సత్రం అయితే చాలా పెద్దగా ఉండే, మొత్తం 3 floor బిల్డింగ్. ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ పెట్టరు, లంచ్ డిన్నర్ అయితే పెడతారు. ఈ మధ్యలో కనిపిస్తుంది కళ్యాణ మండపం లెఫ్ట్ సైడ్లో. ఇదంతా ఓపెన్ స్పేస్. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది కళ్యాణ మండపం. ఆంధ్ర ఎమ్మెల్యే, మాచర్ల ఎమ్మెల్యే సమ్వన్ ఎవరో ఒక అంకుల్ చెప్పాడు. మనకు ఆంధ్ర అంత టచ్ లేదు కాబట్టి నేను మర్చిపోయినా. ఈ కళ్యాణ మండపాన్ని కట్టించారంట, పెళ్ళిళ్ళు కూడా అవుతాయంట. పెళ్ళిళ్ళైన తర్వాత ఈ రైట్ సైడ్లో భోజనశాల ఉండే కదా, ఫుడ్ కూడా అక్కడనే పెడతారంట పెళ్ళికి వచ్చిన వాళ్ళకి. మాకైతే 2nd floorలో రూమ్ ఇచ్చిర్రు. ఇక్కడ స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఒక్కరు వస్తే రూమ్ అస్సలు ఇయ్యరు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఉండాలి, అది కూడా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఉండాలి. మాకు ఇచ్చిన రూమ్ అయితే ఇది. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉండే, బట్ సర్వీసింగ్కి మాత్రం అస్సలు రాలే. 2 nights స్టే చేసినాం, ఒక్కసారి కూడా రూమ్ సర్వీసింగ్కి రాలే. ఈ రూమ్ దొరకనికి ఎంత కష్టపడ్డామంటే, ఏ సత్రంకి పోయినా కూడా రూమ్స్ లేవు, ఓన్లీ డోనర్స్కే అని అంటున్నారు. ట్రేలో చాలా కీస్ ఉన్నాయి కానీ రూమ్స్ అయితే లేవని చెప్పారు. ఎండలో చాలా తిరిగినాం. మాకు లోకల్ వాళ్ళు కూడా మస్తు హెల్ప్ చేసిర్రు. మా వాళ్ళే వీళ్ళు రూమ్ ఇవ్వండి అని కూడా చెప్పారు, అయినా కూడా ఇవ్వలే. ఇంకొక అంకుల్ ఉండి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అమ్మ, అక్కడ నుంచి లెటర్ తెస్తే మీకు ఖచ్చితంగా రూమ్ ఇస్తారని చెప్తే మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి పోయి అక్కడ లెటర్ రాపించుకొని తెచ్చి అప్పుడు వీళ్ళకి ఇస్తే రూమ్ ఇచ్చారు. ఈ కుక్క మొహంది రాత్రంతా ఒర్లి అస్సలు వండుకొనియలేదు. మా రూమ్ వెనకాలనే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే. ఇది సత్రంలో పెట్టిన భోజనం. ఇంకా తినేసి సైట్ సీన్స్కి అయితే వెళ్ళిపోయినాం. ఫస్ట్ సాక్షి గణపతికి తీసుకుపోయారు. మనం ఇక్కడికి వచ్చి పోయినామని ప్రూఫ్ సాక్షి గణపతేనంట. వీళ్ళు వచ్చారని శివుడికి చెప్తాడంట, నమ్మకం అది. తర్వాత హటకేశ్వరంకి వెళ్ళిపోయినాం. ఒక శివుడు భక్తుడికి కుండలో బంగారు లింగమై కనిపించిండంట ఈ ప్లేస్లో, అందుకే హటకేశ్వరం అని పేరు వచ్చిందంట. ఇక్కడ కూడా ఈ దేవుణ్ణి దర్శించుకొని పక్కకే ఉన్న లలిత అమ్మ పీఠంకి అయితే వెళ్ళిపోయినాం, అమ్మవారి గుడికి. దీని ఆపోజిట్లో సంతాన ఫలవృక్షం ఉండే. పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కట్టాలంట. మేబీ దే విల్ హియర్ అ గుడ్ న్యూస్. అమ్మవారిని దర్శించుకొని తర్వాత పక్కకి సాలగ్రామ గంగాభిషేకం అని ఉండే, అదేందో నాకు అస్సలు అర్థం కాలేదు. ఏడికి పోయినా మన ఫ్రెండ్స్ అయితే బాగా కనిపిస్తారు. తర్వాత శిఖరంకి అయితే వెళ్ళిపోయినాం. చాలా పైనకు ఉండే ఇది, మస్తు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. వ్యూ అయితే అద్దిరిపోయింది అసలు. 2 కళ్ళు చాలలే, అందుకే అద్దాలు పెట్టుకొని మరి 4 కళ్ళతో చూసిన. చాలా సీ లెవెల్కి హైట్లో ఉంది కాబట్టి మంచిగా కనిపించింది. కింద 20 rupees టికెట్ మనం పైకి రావడానికి. మళ్ళీ పైకి వచ్చినాక బైనాక్యులర్లో నుంచి చూడనికే 5 rupees టికెట్. బిజినెస్. అందరికీ 5 గోపురాలు కనిపించినాయంట, ఏందో మరి నాకు 3 కనిపించినాయి. తర్వాత కిందికి వచ్చేసి శిఖరేశ్వరుణ్ణి దర్శించుకొని పాలధార పంచదారకైతే వెళ్ళిపోయినాం. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది, పాలధార పంచదార. ఎంత బాగుండే లొకేషన్. ఇంకా వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదంట. ఇటు సైడ్ రైట్ సైడ్ పాలధార, లెఫ్ట్ సైడ్ పంచదార. సేమ్ చక్కెర కలిపిన నీళ్ళలాగానే ఉండే, తీయగా. చాలామంది తాగుతుండే, నేను కూడా తాగి చూసిన, టేస్ట్ అయితే బాగుండే. ఇంకా పక్కకే మౌలీశ్వర శంకర మందిరం ఉండే, ఆయనను కూడా దర్శించుకొని శివయ్య దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ఆయన దర్శనం తర్వాత చిన్న షాపింగ్లు ఉంటే చేసుకున్నాం. అన్నీ మన సైడ్ దొరుకుతున్నాయి, పెద్దగా ఏం కొనలేము. మేమైతే విభూది, చేతికి దారాలు, అంతే.